ఏమిటి ఆజ్ఞ? ఎందుకు ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చాడో, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞనే మనకు కూడా ఇవ్వబడింది. ఆజ్ఞను ఇశ్రాయేలీయులు మనము అందరూ కూడా ఆజ్ఞను పాటించేవారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. దేవుని సదిలో ఉండేవారు ఈ విషయాన్ని గమనించాలి. కోత పండుగ అనేది దేవుడు నిర్ణయించాడు. కోత పండుగ చేయాలి అనేది దేవుని నిర్ణయం. దేవుడే నిర్ణయించాడు కనుక మానవులందరూ, ప్రజలందరూ, లోకంలో ఉన్న జనులందరూ ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను పాటించాలి. ఇది మర్మం. ఎందుకు దేవుడు ఆజ్ఞించాడయ్యో? దేవుడు చెప్పాడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరందరూ కోత పండుగ చేయండి అని ఇశ్రాయేలుకు ఇచ్చిన వాగ్దానం, ఆజ్ఞ మనకు కూడా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 14 నుంచి వరుస క్రమంలో చదువుతాం. అందరూ తెలిసిన వాక్యం ఇది, కొత్త వాక్యం ఏం కాదు. ఆచరించవలెను, పులియ రొట్టెల పండుగ ఆచరించవలెను. గమనించండి, నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఆ నెలలో ఏమిటా నియామక కాలమందు 7 దినములు పులియ రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవ్వరును వట్టి చేతులతో రాకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగ ఆచరించవలెను అక్కడ రాయబడి ఉంది. ఇందులో ఏమిటి అంటే ఒకటే ఆజ్ఞ ఉంది. ఏమిటి ఆజ్ఞ? మీరందరూ ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు అబీబు నెలలో. అబీబు నెల అంటే క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ నెల అని. ఏప్రిల్ నెల అబీబు నెల వారు 14, 15, 16. 14 ఏమో పులియని రొట్టెల పండుగ చేశారు, 15 ఏమో పస్కా పండుగ చేశారు, 16 ఏమో ప్రథమ పొలముల పండుగ కోత పండుగ చేశారు. ఇది ఆజ్ఞ ప్రకారంగా వారు చేయబడింది. ఆయన అన్నాడు, ఇది నియామక కాలం, ఇది దేవుడు నియమించిన కాలం, ఇది దేవుడు నియమించిన నియామక కాల పండుగలను మీరు ఆచరించండి, చెయ్యండి. ఎందుకయ్యా అంటే మీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, విడిపించబడ్డారు, కానాల్లోకి వచ్చారు, క్షేమకరంగా ఉన్నారు. కనాన్ దేశం మీరు అన్ని రంగాల్లో వర్ధిల్లే వారుగా ఉన్నారు కనుక మీరు వర్ధిల్లుచున్న కొలది అందరూ బయటికి వచ్చినాక వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు మీరందరూ కూడా మీ పొలంలో విత్తిన పంటను కూర్చుకున్న తర్వాత దానిలో నుంచి ప్రథమ పొలముల పండుగ కోత పండుగను ఆచరించాలి అనేది దేవుని ఆజ్ఞ. మరి చాలామంది ఎందుకు ఆచరించాలండి అని ప్రశ్న వేస్తే వాక్యం ఏంటంటే ఆ దేవుని ఆజ్ఞ అంటే మనుషులందరూ, మానవులందరూ ఈ లోకంలో నివసించి ప్రతి మనుషుడు కూడా దేవుని ఆజ్ఞ లోబడాలి, ఆజ్ఞ పాటించాలి. విశ్వాసం అయితే విశ్వాసిగా ఉంటూ దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని చిత్తాన్ని చేయకపోతే, దేవుని ఆజ్ఞను ఆజ్ఞాపించిన దానిని చేయకపోతే అది దేవుని దృష్టిలో వ్యర్థమవుతుందని లేఖనాల్లో రాయబడి ఉంది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రతి వ్యవసాయదారుడు, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము ఏం చేయాలంటే నీవు కోత పండుగ ఆచరించాలి, కోత పండుగ చెయ్యాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు చేయాలి కోత పండుగ అని ప్రశ్నిస్తే మనకు వేళ మనసులో వెనుకోవచ్చు, మేము కదా కష్టపడుతున్నాము, మా పొలం కదా, మా పంట కదా,
మా భూమి కదా, మేమే పంట వేసుకుంటున్నాము, డబ్బు ఖర్చు పెట్టి మేం కదా, మరి మేము ఖర్చు పెట్టే పంటలో నుంచి ఎందుకు ఇవ్వాలయ్యా అని ప్రశ్న వేస్తే దేవుడు చెప్పాడు, నీకు నరులకు ఇశ్రాయేలుకు మానవాళికి నేను భూమిని నేనిచ్చా. మీ పితరుల ద్వారా కానీ మీ ద్వారా కానీ నీకు భూమి ఉందంటే, వ్యవసాయం చేస్తున్నావంటే వ్యవసాయము చేసుకునే మార్గాన్ని నేను కల్పించే నరులకు నేను భూమిని ఏర్పాటు చేశాను. ఆ భూమి నాది, నేను వారికి ఇచ్చాను, వారి పితరులకు ఇచ్చాను, స్వాస్థ్యంగా ఇచ్చాను, నేను కల్పించాను, నేను ఏర్పాటు చేశాను. నేను కల్పించినందువలన నేను కల్పించిన పొలమును నువ్వు సాగు చేసుకొని పండించుకుంటున్నావు కాబట్టి నేను కల్పించిన ఈ పొలము, నేను నీకు ఇచ్చిన ఈ పొలములో యొక్క పంటలో నుంచి పండించుకున్నాక దానిలో నా భాగు నాకు ఇవ్వాలయ్యో. కోత పండుగ చేయాలేమో, కోత పండుగ చేస్తేనే నాకు సంతోషమని లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకంటే ఒకటేమో దేవుడు నీకు పొలం ఇచ్చాడు కాబట్టి, ఆ భూమి దేవుడిచ్చింది కాబట్టి ఆ భూమిలో నీవు పండించుకు పంటలో నుంచి కోత పండుగ చేయాలి. రెండు చెప్పాడు, నీకు నీ పంట వేసావే, నీ పంట నేను దీవించా, నీ పొలాన్ని నేను దీవించా, నీ పంట నేను దీవిస్తున్నా, నీ పొలాన్ని నేను దీవిస్తున్నా. పొలంలో ఉండానేమో నీరు కట్టాము, పొద్దునెళ్ళి సాయంకాలం దాకా నీరు కట్టి ఎంతో కష్టపడ్డాడు నేను కదా, అయ్యో కష్టపడ్డానుకుంటున్నానేమో. వేసన్నాడు, నీరు పెడుతూ ఉంటే, నువ్వు నీరు పెడుతూ చెనికాడ ఉంటే ఆ చేలో పెట్టి నీరు దాని ఉంటే ఓట గడిగి పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటే, నీరు ఎలా పోకుండా ఉంటే, నీ భూమికి సారం లేకుండా ఉంటే ఏం చేస్తావు? అందుకే ప్రతిరోజు నువ్వు అక్కడే ఉంటున్నావు, పని చేస్తున్నా, కానీ నేను రోజు నీ భూమిని దర్శిస్తున్నాను. నీ భూమిని దర్శిస్తున్నాను. నేను దర్శించి ఎక్కడ తడిసిందో, ఎక్కడ తడవలేదో, ఎక్కడ వీక్గా ఉందో, ఎక్కడ బలంగా ఉందో అని గ్రహించి నేను నీ పొలమంతా తిరిగి దాన్ని దర్శించి హెచ్చు తగ్గులు లేకుండా నీ పొలాన్ని నేను సాగు చేసి మంచి పంటను కూర్చుకోవటానికి మార్గాన్ని చేస్తున్నాను నేను. 65వ కీర్తన 9, 10 వచనాలు. 65వ కీర్తన 9, 10 వచనాలు చదువుదాం. అమ్మా, నీవు భూమిని దర్శించి ఎట్ట, నీవు ఎవరు? దేవుడంటే దేవుడు భూమిని దర్శించాడంట. ఏ భూమి అది? నువ్వు ఇచ్చావే, వ్యవసాయం చేస్తున్నావే, నీ భూమిని యేసు ప్రభువు దర్శించాను. నీవు భూమిని దర్శించావంటే ప్రతిరోజు నీకంటే ముందుగా యేసు ప్రభుల వారు దేవుడు నీ భూమిని, నీ పొలాన్ని, నీ పంటను ఆయన దర్శిస్తున్నాడు. ఆ విషయాన్ని ఏ మానవుడు మర్చిపోకూడదు, గ్రహించాలి. నీ పొలాన్ని, నీ పంటను, నీ భూమిని, వ్యవసాయాన్ని దేవుడు రోజు దర్శిస్తూ ఉండెను. దాన్ని పడుపుచున్నాడట. దాన్ని దర్శించి నీటి ఓటతోటి ఆ పొలాన్ని ఆయన తడుపుంచు ఉండెను. నీ బోర్లో నుంచో, నీ కాలంలో నుంచో వచ్చే నీరు అంత శ్రేష్టమైనది ఏమి కాదు. యేసయ్యన్నాడు, నేను నీటి ఓటను పుట్టిస్తున్నాను. నేను భూమిలో నుంచి నీ పైరుకి, నీ పంట మంచి పంట పండాలని నేను భూమిలోంచి మంచి ఓట పుట్టిస్తున్నాను. మనకున్న ఒక ఉద్దేశం ఏంటంటే, నేను వ్యవసాయం చేస్తున్నా, కష్టపడుతున్నా, పండించుకుంటున్నా అనుకుని నువ్వు భ్రమపడుతున్నా మానవుడా. నువ్వు భ్రమేది? ఏసేనంటే నువ్వు విత్తనం విత్తావునేమో, నీ విత్తము విత్తిన దగ్గర నుంచి ప్రతిరోజు నేను పొలాన్ని నేను దర్శిస్తున్నాం, నేను తడుపుతున్నాం, నేను కాపు చేస్తున్నా. నాకేం కావాలో నువ్వు ఎరువు వేసావు, నీ ఎరువు కొంచెం వేశారు, కానీ నీకు ఇచ్చిన ఎరువు కాకుండా నీ పొలము, నీ పంట విస్తారమైన పంట పండటానికి నేను దాని మీద నా కృపా వర్షాన్ని కురిపిస్తున్నాను నేను. అందువల్ల 30 బస్తాలు
40 బస్తాలు 25 బస్తాలు ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నావు. నువ్వు ఎలా అంటే నువ్వు అనవచ్చు, ఒకవేళ మానవ ప్రశ్న అంటే, అయ్యా పిండేసే కదా, నీరు పెట్టే కదా, కోత కోసే కదా, నీకు 25,000 కదా అంటే దేవుడు చెప్పాడు, నేను చేయకపోతే ఆ 25,000 కూడా నీకు రావయ్యా. కాబట్టి నేనయ్యో నీ పొలాన్ని దర్శించి దాన్ని తడుపుతున్నాను. తర్వాత దానికి మహాద్వేషం కలుగు చేస్తున్నాను. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని దున్ని సిద్ధపరిచి విత్తనం వేయడానికి సిద్ధం చేసిన తర్వాత దానికి ధాన్యము ఎవరు దశ దానికి ధాన్యము పంటను నేను దయచేస్తున్నాను. కేవలము నీ పంట పండింది. నీ పంట పండిందంటే కేవలం యేసుక్రీస్తు కృప. నేను దాన్ని దర్శించి తడిపి ఫలింపజేసి అభివృద్ధి చేసి ధాన్యమును నేను నీకు ఇస్తున్నాను. నా వల్లే నీ పొలము పండింది, నా వల్లే నీ పంట శ్రేష్టమైన పంట నీకు దిగుబడిగా వచ్చింది, నా వల్లే నీ పంటలో శ్రేష్టమైన దీవెన పొందుకున్నాను. నేను నీకు ధాన్యమును ఇస్తున్నానయ్యో. దాని దుక్కులను ఇస్తాను నీళ్లతో నేను తడిపి దాని గరువులను చదురు చేస్తున్నాను. దాని పదులు చేసి ఆ ఫలమంతని సిద్ధం చేసి నీకు పంట ఇచ్చినయ్యా. అందుకే నువ్వు కోత పని చేయాలయ్యా. అది కోత పని చేయాలి. నువ్వు ఆజ్ఞది అదంతా నీ ప్రయాస నీకుంది, నా ప్రయాస నాకుదండి యేసయ్యా. నీ ప్రయాస నీకుంది, నా ప్రయాస నాకుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీకంటే రెట్టింపుగా నేను నువ్వు చిత్రము విత్తున దగ్గర నుంచి కోసిన దాకా నేనే నీ పొలాన్ని నీ పంటను సంరక్షించి చదును చేసి నీరు పెట్టి విత్తనం వేసి దగ్గర నుంచి నీ విత్తనం పెరిగి ఫలించి మంచి పంట పండులాగా నేను చేస్తున్నానయ్యా. కాబట్టి పొలం నీకు ఇచ్చాను, పంట నీకు ఇచ్చాను, నువ్వు తిను, తీసుకో, దాచుకో, కొనుక్కో. కానీ నా కోత పండుగ మాత్రం చెయ్యాలి. నా పండుగ చెయ్యి, నా భాగం నాకు ఇచ్చేయి, గణపరచు, దీవించు, దీవిని పొందు. నువ్వు నా కోత పండుగ చేసి దీవిని పొందాలని లేఖనాల్లో రాయబడి ఉంది. రెండోది, ఈ కోత పండుగ చేసే క్రమం ఏంటి అసలు? కోత పండుగ చేసి క్రమం ఏంటి? మనం ఒక బస్తా ఇస్తాం మొట్టమొదట. ఆ బస్తా ప్రథమ ఫలం. అది నువ్వు ఇచ్చే ధాన్యంలో ఒక మొదటిది ప్రథమ ఫలం. అసలు కోత పండుగ ఎలా చేయాలంటావు? ఎలా చేస్తే దేవుడు నియమది కోత పండుగ ఎలా చెయ్యాలో చూస్తులు ఎవరు చేయరు. అలాగా నేను 35 సంవత్సరాలు దరిదాపుగా ఎన్నో పెద్ద సంఘాలు పనిచేశాను. నేను ఎన్నో కోత పనులు చూశాను. అన్ని చోట్ల ఒక ఈమల్లో మాత్రమే లేఖనాల్లో ఎలా ఉందో అలాగే చేస్తారు కోత పండుగ. బైబిల్ ఏం రాయబడి ఉంటే అలాగే చేస్తారు. కోత పండుగ ఏర్పాటు చేస్తారు. కోత పండుగకి ఇంటికాడ నుంచే బైబిల్ ఏం రాయబడిందో అలాగే కోత పండుగకి వస్తారు జనం. అది అక్కడ చదవమ్మా. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 1 నుంచి 3 చదువుతాం. ద్వితీయోపదేశ కాండం. ఈ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసిస్తున్నప్పుడు యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుంచి నువ్వు నీ భూ పంటలో నుంచి కూర్చుకున్న ప్రథమ పొలాలు తీసుకొని ఎక్కడి నుంచి అంట గంపలో నుంచి యెహోవా దేవుడు యెహోవా నీ దాని కొరకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ మందిరంలోకి దానిని నెత్తిన పెట్టుకొని ఏడంట
గంప బస్తాను గంపను నెత్తి మీద పెట్టుకొని, ఈ చేత్తో నీ భార్యని పట్టుకొని, ఈ చేత్తో నీ పిల్లలు పెట్టుకొని, నీవు నీ భార్య నీ పిల్లలు నీ గంపతో కలిసి దేవుని మందిరంలోకి రావాలి. ఎప్పుడు? కోత పండుగలో. అరే బస్తా వేసేయండి రా అంటే కాదు, 2 వేసేసి 2 చేయి అలా కాదు. వాక్యం అంటే దేవుడిచ్చే పంటని నిర్లక్ష్యం చేయకుండా, దేవుని ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేయకుండా నువ్వేం చేయాలంటే నీ గంపలో నీ బస్తాని నెత్తి మీద వేసుకు మోసుకుంటూ రావాలంట. నీ బస్తా ఇదేయో అందరు చూస్తుండగా, ఈ బస్తా అయ్యో ఈ ధాన్యం అయ్యో దేవుడు ఇచ్చాడు నాకు, ఈ ధాన్యాన్ని ఈ బస్తాని ఈ ఫలమును దేవుడు దయచేసాడయ్యో అందరు చూస్తూ ఉండగా నీతో పాటు నీ భార్య నీ పిల్లలు కుటుంబంతో కలిసి బస్తా గంప నెత్తి మీద పెట్టుకుని దేవుని సన్నిధికి తీసుకురావాలంటే అది క్రమం. కోతపడిన క్రమం అది. ఎలా చేయాలి క్రమం అంటే? ఎలాగంటే దేవుడు నీకు ఇచ్చిన భూమిలో విత్తిన పంట కోసుకున్నాక కూర్చుకున్నాక దాన్ని గంపలో పెట్టుకొని లేక బస్తాలో పెట్టుకొని చుట్టూ నీవు నీ భార్య పిల్లలతో కుటుంబంతోటి దానిని దేవుడు నియమించిన దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆడికి వచ్చి ఏం చేయాలయ్యా? 10 వచ్చదు. కాబట్టి యెహోవా నీవే ఆ గంపనంటో ఆ గంపను తీసుకుని రావాలంట, దేవుని సన్నిధికి రావాలి. వచ్చినాక ఏం చెప్పాలంటో, ఇక్కడ ఎవరుంటారు? భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, గంప ఉంటుంది. మొత్తం తీసుకుని ఎక్కడ రావాలో? కృపాపీఠం దగ్గర రావాలి. కృపాపీఠం ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చి నిలబడాలి. అది చెప్పమ్మా. ఇక్కడికి వచ్చి నిలబడ్డాక ఏం చేయాలంట? కాబట్టి యెహోవా నీవే ఎక్కడ చెప్పాలంటే ఇక్కడికి చెబుతూ మాట్లాడింది. యెహోవా నువ్వు నాకు ఇచ్చావు భూమి, ఆ భూమిలో నుంచి పంట వేసుకున్నాయో, పంట పండిందయ్యో, నీవు నాకు ఇచ్చిన భూమిలో వేసుకున్న పంటను పండింది పంటను కూర్చుకున్నానయ్యా. భూమి యొక్క 10 పొలాలను నేను తెచ్చానయ్యా అని యెహోవా సన్నిధిలో తెప్పి, యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి యెహోవా సన్నిధిలో నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడు యెహోవా దయచేసిన మేలంతటిని బట్టి నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న అందరికీ అక్షరంగా ప్రార్థన చేయాలట. ఏం చేయాలి? ఇక్కడ తీసుకొచ్చి కృపాపీఠం సమీపించి ఆడపెట్టి, దేవా అభాగ్యుడినయ్యా, పేదోడినయ్యా, ఏం లేరు అయ్యా, దాన్ని ప్రేమించావయ్యా, నువ్వు భూమి ఇచ్చావయ్యా, ఆ భూమి అయ్యా సాగు చేసుకున్నా, పంట వేసుకున్నా, మంచి పంట ఇచ్చావని నీవు నీ కుటుంబంతో వచ్చి ఇక్కడ పెట్టి నమస్కారం చేయాలట. ఇక్కడ ఎవరు ఉంటారు? లేవీడు ఉంటాడు. లేవీడు అంటే నేను నా గంపను నా చెలో పెట్టాలను, ఆ గంప నా చెలో పెట్టి ఇక్కడ నమస్కారం చేసి ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకుని దీవులు పొందాలి. ఇక్కడ అది క్రమం. ఏ క్రమం? అది కోతబడిన క్రమం. అలా చేసేవాళ్ళు చాలా తక్కువ శిష్యులు. ఎందుకయ్యా తక్కువయ్యా అంటే, మనం ఇచ్చేది అర్పణ అహంకారం ఇస్తాం, మనం జుట్టుగా ఇస్తాం. అదే చేసిన కయ్యోను అంతకెందుకు ఇవ్వాలరా ఏబేలు, అంతెందుకు ఇవ్వాలి మనం, కొంత కూర్చి అన్నాడు, తెచ్చాడు. కానీ ఆ తమ్ముడు బాధ పడలేక, ఇప్పుడు వదగడే భార్య బాధ పడలేకో భర్త బాధ పడలేకో ఇచ్చానుకోండి, అది ఇష్టపూర్వక ఇగిపోతే నీ అర్పణ అంగీకారంగా ఉండదు. కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించక పోవటం ఏంటంటే ఆజ్ఞ ప్రకారంగా క్రమం ప్రకారంగా కోత పండుగలోకి వారు రాలేదు. కాబట్టి కోత పండుగలోకి ఎలా రావాలంటే నియమం ప్రకారంగా క్రమం ప్రకారంగా కోత పండుగను ఆచరించాలి. అది క్రైస్తవ లక్షణం, ప్రార్థనాపర లక్షణం. దేవుని పిల్లలైతే
దేవుని బిడ్డలైతే, దేవుని వాక్యం ఏం చెబుతుంటే, ఏ బోధిస్తుంటే దేవుని వాక్యానుసారంగా మనం చేయాలి. అలా చేయకుండా ఉంటే ఆ అర్పణ అంగీకారం ఉండకపోతే అది ప్రయోజనం ఏమి ఉండదని లేఖనాల్లో రాయబడి. కనుక మరి ఏం చేయాలి? ఒకటేమో ఎందుకు చేయాలి, రెండోది చెప్పాడైనా చేసే విధానం ఏంటంటే తన క్రమం ఏంటి చెప్పాడు, మూడోది చేస్తే ఏంటి నాకు లాభం ఏంటయ్యా. లాభాన్ని ఆపేక్షించకుండా ఏ మనిషి ఏం చేయడు. నేను చేస్తాను, బస్తా తీసుకొస్తాను, లేదా కవర్లో నేను కవర్లో నేను కొంత పెడతాను. కోత పండుగ చేసే విధానం ఏం చేయాలో అక్కడ రాయబడి ఉంది. అసలు కోత పండుగలో నీకు 25 బస్తాలు పండినాయి. ఎంత ఇవ్వాలి ఇక్కడ అంటే బైబిల్ లెక్క ప్రకారంగా 25 బస్తాలకి ఒక బస్తా 1000 రూపాయలు చొప్పున అమ్మితే 25,000 నీకు వచ్చినాయి. 25,000 నీకు వచ్చింది. ఆ 25,000 రూపాయల్లో దశమ భాగం కోత పండుగలు ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? ఇస్తామండి. మనం విశ్వాసులు మనం రూపాయి 100 రూపాయలు వచ్చి మాకు ఇక్కడ విశ్వాసులే మనం. వాక్యం అంటుంది, నీ పొలంలో పడి పంట అమ్మేస్తే ఎంత వచ్చిందో దానిలో భాగం తీసుకురా కోత పండుగలోకి. అందుకే చెప్పాను. ఎప్పుడేం చెప్పాను? 200 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 5000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. అంటే మీ స్తోమతను బట్టి, నువ్వు అమ్మిన దాన్ని బట్టి. క్రైస్తవులు ఏంటంటే అయ్యగారు కవర్ ఇచ్చాడు కాబట్టి కవర్లో 200 పెడతాము అనుకోకూడదు. 200 పెట్టవచ్చు. నీ స్థాయి 200 పెట్టే స్థాయి అయితే 200 పెట్టు. 200 తగ్గకుండా పెట్టండి కవర్లో. నీకు ఇవ్వడం కవర్లో 200 తగ్గకుండా పెట్టండి. అందరూ ధనవంతులే, డబ్బు ఉండేవాళ్ళు కాబట్టి మీ స్థాయిని బట్టి 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. నీ మనస్సాక్షి చంపుకోవద్దు. దేవుడు చూస్తాడు. దేవుడు మోసం చేయొద్దు. చేయకుండా నిజాయితీగా నీ కవర్లోకి నీ ధనాన్ని పెట్టి తీసుకురా అని అన్నాడు. ఏంటయ్యా, ఎలా ఏంటి అని చెప్పాడు. ఇలాగో నీ రాబడి అంతట్లు లెక్కట్టయ్యో, రాబడి అంతట్లు లెక్కట్టయ్యో, ఎంత వచ్చిందయ్యో దాలయ్యా. నువ్వు పొలం లేదు. మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఏలూరులో. పోయిన ఆదివారం కోత పని జరిగింది. అక్కడ కవరు అయ్యగారు కవర్ మీద వేయించాడు. ఈ మా అబ్బాయి వేసింటే ఆయన జీతం ఎంత లెక్కెట్టాడు, ఆయన భార్య జీతం లెక్కెట్టాడు. ఈ సంవత్సరం అంతా లెక్కెడితే 1,00,000 రూపాయలు 70,000, 1,70,000 రూపాయలు నెలకు వస్తే సంవత్సరం ఎంత వచ్చింది లెక్కెట్టాడు. ఈ సంవత్సరంలో ఇంత డబ్బులో నుంచి ఇంత డబ్బు ఇవ్వాలి అని ఆ భాస్కర్ ఇచ్చాడు ఆల్రెడీ. ఆ మా అబ్బాయి వేసి అంటే దానిలో ఆయన వేసి ఇచ్చిన దానికి లెక్కట్టి ఇంకా కలిపి దానికి రెట్టింపుగా కోత పండుగలో ఇచ్చాడు అని నేను చూసా. ఎందుకయ్యా అంటే నా బిడ్డను అట్లా నేర్పాను. నేను నా పిల్లల క్రమశిక్షణ నేర్పా, నా పిల్లల భయభక్తులు నేర్పా, ఇవ్వటం నేర్పించా, లోపట్టు నేర్పించా, తగ్గించుకోవడం నేర్పించా, దేవుడి పాలనకి ఎలా ఇవ్వాలి నేర్పించాను నేను. అందుకని చేస్తారు. నేనేమిటంటే కోత పండుగ వచ్చినప్పుడు నీకు 50,000 జీతం అనుకోండి నెలకి, సంవత్సరానికి 50 6 లక్షలు వచ్చింది సంవత్సరం మొత్తం మీద. దాని దర్శనం కొంత తీసేసావు. దర్శనం చేస్తే 5 లక్షలే ఉంది. 5 లక్షల్లో నుంచి నువ్వు కోత పండుగ డబ్బులు ఇవ్వాలి. రాజ్ఞ ఇలా ఇయ్యలేదంటే నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావు, నేను మోసం చేసుకుంటున్నావు. ఇంత డబ్బు ఇయ్యాలా, అమ్మో ఇంత డబ్బా ఇస్తే మనకు కూడా మనకు మనమేంటి, చందా ఇస్తే అయ్యగా తింటాడేగా. నువ్వు ఇచ్చేది దేవుడికి ఇస్తున్నావు, నీది కాదు, ఇక దేవుడికి ఇచ్చావు అంతే. ఇప్పుడు కోత పండుగ చెప్పాడంటే ఎలా ఇవ్వాలంటే నియమం ప్రకారం ఇవ్వాలి. నీ రాబడి మొత్తం లెక్కగట్టు. నీ రాబడి మొత్తం లెక్కగట్టి అందులో నుంచి నువ్వు దాచుకోకుండా మిగుల్చుకోకుండా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇస్తే అది నువ్వు దీవెన. అది 200, 500, 1000 రూపాయలు, 1,500, 2,000, 3,000, 5,000 అలా ఇవ్వండి.
ఇచ్చిన కవర్ పూసేయబాకండి. మీ కవర్లు పడ్డాయి. నేను మళ్ళీ చెబుతున్నా, మీ అందరూ నమస్కారం చెబుతున్నాను. నేను దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏ పడ్డ కవర్లో ఇలాగ పెట్టుకోవద్దండి. మీ కవర్లో 200 కానించి పైనే కతుక్కు పెట్టబాకండి. 200 కానించి పైన పెట్టండి. ఎంత పెట్టండి. దేశపూర్వకంగా తీసుకొచ్చి మీరు ఈ కోత పండుగ చేస్తారని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది దేవుని పండుగ. జిడ్డుగా చేయబాకండి, ఇసుగా చేయండి. దేవుడు మనం దీవిస్తాం. దేవుడు దీవెన మనం రావాలండి. దేవుడు మీ కుటుంబాలు ఇంకా వచ్చే సంవత్సరానికి రెట్టింపు దీవెన కావాలా మనకి. కాబట్టి అలా ఇవ్వండిని లేఖనం ఇస్తే ఏంటి లాభం? ఈ ప్రశ్న కూడా ఉంటుంది మనకి. ఏంది ఇంత డబ్బు మండలం పోయాను అయ్య గారు, ఏంటంటే ఇస్తే మాకు లాభం ఏంటి అయ్య గారు అంటారు. చాలామంది నన్ను అడగకపోయినా చాట్ చేసి కామెంట్ అదేగా అనుకుందాం. మీరు చేయట్లేదు. నేను అదే అసలు లోకు ఎవరైనా చేస్తారుగా, ఎవరైనా కామెంట్ చేస్తారు. ఇస్తే ఏంటి లాభం అయ్యా, అంత డబ్బు ఇస్తే ఏంటి లాభం, నాకు జీవనం వచ్చిందంటే బైబిల్కి మాట్లాడబెడదు. 2వ దిన వృత్తాంతములు 31వ అధ్యాయం 5వ వచనం. మొదటిగా 2వ దిన అమ్మా మా ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ? భాగ్యం ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? ఎస్, కోత పండుగ ఇలా చెయ్యాలి, కోత పండుగ ఇలా చెయ్యాలి అని ఆజ్ఞ వెల్లడైపోయింది, ప్రకటన చేయబడింది. కోత ఇలా ఇవ్వండి, ఇంత ఇవ్వండి, ఇలా ఇవ్వండి, ఆ దేవుని పండుగ ఇలా ఇవ్వండి, జిడ్డుగా ఇవ్వకండి ఆజ్ఞ వెల్లడి అయిన తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్యము ద్రాక్షరసములో నుంచి నూనెను తేనెను విస్తారంగా తీసుకొచ్చి 10వ వంతు అన్ని వచ్చి కోత మనలు పెట్టంట. ధనము, డబ్బు, ఆస్తి, నూనెలు కన్నిట్లోంచి ప్రథమ ఫలాన్ని తెచ్చి కోత పనులు పెట్టారంట వాళ్ళు. 10వ వచనం చదువు. యెహోవా మందిరములోకి జనులు ఇదంట ఏంటి? జనులు దేవుని మందిరంలోకి కోత పండుగలోకే కాదు దేనికైనా సరే కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా పోతుంటామయ్యా. మనం ఏంటి అసలు నాకు ఈ కానుకల గురించి చెప్పడం ఇష్టపడదు. నాకు ఈ బోధే రాదు, కానీ ఈ సందర్భం కాబట్టి చెప్పడం తప్పట్లా. ఆయన ఏమన్నా తెలుసా, మేము దేవుని సంధిలోకి కానుక తేవటం మొదలుపెట్టామయ్యో. సడుక్కోకుండా గొడుక్కోకుండా పంటలో నుంచి, పొలంలో నుంచి, రాబడి నుంచి నా జీతాన్ని లెక్కగట్టి ఏది దాచుకోకుండా అన్ని సమృద్ధిగా కానుకలు దేవుని సన్నిధికి తేవటము మొదలు పెట్టినాక మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నామయ్యా. అంటే అర్థం ఏంటి? అంతమందికి భోజనం ఉంది కానీ, అంత భోజనం ఉంది కానీ చాలా భోజనం, చాలా భోజనం, అతుకులు భోజనం, తృప్తికరంగా నీవు నీ భర్త నువ్వు నీ బిడ్డలు తృప్తిగా భోజనం చేసి ఇతరులు పెట్టే స్థాయిలో నువ్వు లేకుండా పోయావు. ఎందుకని? నీ బిగింపు నీ తెలుగేంటి వాటిదని జిడ్డు. దేవునికి వచ్చి అన్నిట్లో ఉంటే ముందే ఉంటాం, దేవునికి వస్తే జిడ్డుగా ఉంటాం. అని అన్నారు. మేము దేవుని సందులో కానుకలు తేవటం మొదలుపెట్టినాక మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నామయ్యా. తృప్తిగా ఉంటామయ్యా. మేము మా కుటుంబాలు దీవెనకరంగా ఉండి అయ్యో, క్షేమకరంగా ఉండి అయ్యో, దీవించబడుతున్నామయ్యా. మేము ఎలా అంటే దేవుని ఆజ్ఞలో పడ్డాం మేము, దేవుడు చెప్పింది చేశాం మేము. ఎంత ఇవ్వమంటే ఎలా ఇవ్వమంటే అలా ఇస్తున్నామే మేము. అలా ఇస్తున్నందువలన మా కుటుంబాలు దీవెనకరంగా ఉండి అయ్యో, మా కుటుంబాలు దీవించబడ్డాయో, మా కుటుంబాల్లో ఏది తక్కువ లేదయ్యో, మా కుటుంబాల మా గిన్నెలు నిండి పడిపోతాయో. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన నాతో ఉంది, మాతో ఉంది, మా కుటుంబంలో ఉంది. వచ్చే సంవత్సరం పంట వేసుకోవడానికి వచ్చి ఇప్పుడు ఇచ్చిన ధాన్యం అంట వచ్చే సంవత్సరానికి కూడా మిగిలిపోయిందంట. విస్తారమైనటువంటి సంపద నాకుందయ్యో. ఈనాడు ధనవంతులుగా మిగిలిపోయినయ్యా. భూలోకములో బ్యాంక్ అకౌంట్ ఉందయ్యా, డబ్బు ఉందయ్యా,
నేను ఆ కుటుంబయ్యా క్షేమంగా ఉన్నామయ్యా, ఇదంపయ్యా నేను నీకు కానుకలు ఇవ్వటము మొదలు పెట్టిన తరువాత మా కుటుంబము అన్ని విషయాల్లో దీవించబడిందయ్యా అన్నాడు భక్తుడు. దేవుని పిల్లలారా, దేవుని దీవెన నీకు కావాలా? ఆశీర్వాదం నీకు కావాలా? దేవుని ఇంట్లో నువ్వు సమృద్ధిగా ఉండాలో, నీ గిన్నె నుండి పొరలిపోతూ ఉండాలో, అలాంటప్పుడు దేవుని ఆజ్ఞను లోపాడు, దేవుడు చెప్పించేయి, మనసును కట్టిపరుచుకోపాక హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మీరు అందరూ దేవుని సన్నిధికి అర్పణలు తెచ్చి కోత పండుగలో ప్రవేశించేవారుగా ఉంటా శ్రేష్టం. ఎందుకంటే అది మన పండుగ, దేవుడి నుంచి పండుగ. అది ఈ పండుగలోకి 200, 300, 500, 1000 రూపాయలు సూపరాజు గారు అయితే సూపరాజు గారి పేరు 5000 రాశా కవర్ మీద. నేను ఎంత 5000 కవర్ రాశానికి ఇచ్చేసా. ఆయన అడుగుతాడో, పార్టీలో తెస్తాడో, వాళ్ళ అమ్మాయిని అడుగుతాడో, వాళ్ళ అబ్బాయిని అడుగుతాడో మాకు తెలియదు సంగతి. ఎంత ఇవ్వాలా? 5000. సంఘపెద్ద ఆయన, మరి సంఘపెద్ద 5000 ఇప్పుడు తిట్ట. కాబట్టి ఇది మనసులో ఉంచుకు మనం దేవుని దగ్గర ఇస్తే దేవునికి దీవెన. ప్రార్థన చేద్దాం. చదివిన వాక్య భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దామండి. మనకి అమ్మ పాప ఒక్క నిమిషం మోకాళ్ళేద్దాం. మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకో. మా గరుడమైన తండ్రి, నీ పాదములో వందనాలు. పరిశుద్ధుడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లోని మాతో ఉన్నావు తండ్రి. ఈరోజు ప్రభా కోత పండుగ గురించి నీ వాక్యం ఇత్తబడే ప్రభా, ఈ వాక్యాన్ని విన్న మేమయ్యో నీ ఆజ్ఞ ప్రకారంగా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రభా కోత పండుగలో ప్రవేశించే బాధ్యత దయచేయండి. ప్రథమ ఫలాలతోటి అర్పణతోటి సంతోషంగా ప్రభా ప్రతి కుటుంబంలో నుంచి ఎవరు వడ్లు చేతులతో రాకుండా సమృద్ధిగా తండ్రి కోత పండుగ తెచ్చి ఇచ్చి ఘనపరిచే భాగ్యము దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నా సంఘాన్ని దీవించయ్యో. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది తక్కువ కాకుండా ప్రతి కుటుంబం అయ్యో యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో దీవెనలు మేలులు పొందుకొని మీ నామములో బహుగా వర్ధిల్లే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకే స్తోత్రం. ఈ మధ్యన కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమై పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.